శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీరి యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము రేపు సాయంత్రానికి మీకు వచ్చే వార్తకి మీకు ఎటువంటి సంఘటన జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు వచ్చి మణికంఠ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకుందాము. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా చాలా నెమ్మదస్తులండి. ఏ విషయానైనా కానీ అంటే పైకి చూడడానికి అంటే చాలా ధైర్యంగా ఉన్నవారిలా కనిపిస్తారు, కానీ చాలా నెమ్మదస్తులు. అలాగే ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారనమాట. అంతటి నిర్మలమైనటువంటి మనసు కలిగిన వారని. అంతేకాకుండా దయాగుణం కూడా వీరికి చాలా ఎక్కువేనండి. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు పేదలకు. అలాగే వీరు ఏదైనా కానీ అంటే ఫౌండేషన్ తరపున ఇలాంటివి ఏదైనా కానీ వీరికి చేతనైనంత కార్యక్రమాలు చేయడం కానీ ఇటువంటివి అంటే చాలా ఆసక్తి కూడాను. అలాగే వీరి ముందు వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతూ ఉన్నా కానీ ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరికి వస్తే మాత్రము ఆ సహాయం కోరి వచ్చిన వారికి ఉత్తి చేతులతో వెనక్కి పంపించకుండా తగినటువంటి మాట సహాయం కానీ లేదంటే ఒక విషయం ద్వారా వారికై తృప్తి పెడతారు. అంటే వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా షూరిటీ సంతకాల విషయాలు కానీ ఇలాంటివి ఏదైనా ధన సహాయం కానీ వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వ్యక్తులకు సహాయాన్ని అందించేటువంటి దయాగుణము, క్షమాగుణము వీరికి చాలా ఎక్కువ అన్నమాట. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే కళ్ళ నుండి నీరు వచ్చేస్తాయి. అంతగా వీరైతే చాలా సున్నితమైన మనుషులని చెప్పుకోవచ్చు. అలాగే వీరు రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా క్రీడల వైపు మొగ్గు చూపిస్తారు. అంటే వీరికి చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితులు కలవడం కానీ లేదంటే ఉన్నటువంటి స్నేహితులతోనే క్రీడా రంగాలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనడం అలాంటివి చేయడం వల్ల రేపు వీరు చాలా మంచిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. వీరికి ఉన్నటువంటి టైంలోనే బిజీ షెడ్యూల్లోనే వీరి పనులు వీరు చేసుకుంటూనే రేపు వీరికి ఇష్టమైనటువంటి క్రీడలు అయితే స్నేహితులతో చక్కగా పాల్గొంటారు. దీని ద్వారా వీరు కోల్పోయినటువంటి శక్తిని అయితే పుంజుకుంటారు. ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోకండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, కానీ డబ్బు మాత్రం శాశ్వతంగా ఉండదు. కొన్ని విషయాలు ఏమిటంటే మీరు మాట అంటే మీ మాట మీరు మాత్రమే వింటారు. ఎవరైనా ఏదైనా చెప్తే అస్సలు వినరు. అది పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి మీ శ్రేయోభిలాషులే కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాటను విన్నట్లే వింటారు, కానీ దాన్ని అమలుపరచడం మాత్రము కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇలా మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల మీ తల్లిదండ్రులు అలాగే మీ బంధుమిత్రులను లేదంటే మీ శ్రేయోభిలాషను వీళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టిన వారు అవుతారు. అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి వారు ఏదైనా మీకు సలహా ఇచ్చినా కానీ లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం కానీ ఇలాంటివి చేయకండి. మీకు ఏదైనా కానీ అంటే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి మంచి గుణం మీకు ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరు కదండి. మన చుట్టూ ఉంటూనే మనతో ఏదో ఒక విధంగా అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే డబ్బు కావచ్చు ఇలా అవసరానికి బట్టి వారు రంగులు పూసుకుంటూ రంగులు మార్చుకుంటూ ఉంటారు. ఓసరవెల్లి లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. మంచి వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉండడమే కాకుండా మనల్ని దెబ్బతీయాలని చెప్పి మన ఎదుగుదలను చూసి అలాగే మనం ఏదైనా బాధపడితే చూడాలని చెప్పి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళమని చెప్పి ఎవరు కూడా నుడిపైన రాసుకొని మనతో ఉండరు. కాబట్టి మనమే వారిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. మీరేంటంటే
మీ మంచి మనసుతో ఆలోచిస్తారు. అందరూ కూడా నాలాగే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనం మంచి మనసు కలిగిన వాళ్ళు. ఎలాంటి శ్రేయోబుల భేదాభిప్రాయాలు చూపించరని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపల దాగి ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా బయటకు కనిపించవు కదండీ. అవేంటంటే మన వెనకాల కనిపిస్తాయి. మన వెనకాల ఏదో ఒక విధంగా గోతులు తీయాలని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు బోలెడంత మంది ఉంటారు. కాబట్టి అటువంటి వారి దగ్గర నుంచి కొంచెం ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండండి. డబ్బు సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు కూడా వారి దగ్గర తీసుకోకండి. అలాగే చెప్పకండి. ఈ విషయాల్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గంలో శ్రేయోభిలాషులు, స్నేహితులు మీకు ఏదైనా ఒక సలహా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. మీరు ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బు మీరు పొందలేరు. కాబట్టి డబ్బు అనేది ఇంట్లో కుటుంబ సభ్యులు, అలా తల్లిదండ్రులకు, పెద్దలకు, పిల్లలకు ఇలా మీకు ఏదో ఒక విధంగా మీకు అవసరమైనప్పుడు ఎవరూ కూడా ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలను పాడు చేసుకోకండి. ఏంటంటే మన మంచి కోరి ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని అమలుపరచడం నేర్చుకోండి. మీ మంచి కోరేటువంటి మీ తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. దీని గురించి మీరు భరోసా కల్పించాల్సిన వారికి మీరు కొంచెం భరోసా కల్పిస్తే వాళ్ళు కూడా మీరు మీ ముందుకు వచ్చి ఏదైనా మీకు అవసరమైతే చేయూతను అందించడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది మనకి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వకుండా మనల్ని చాలా కాలంగా మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదిగో అదిగో అని చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం అయితే నేర్చుకోండి. మీకు రేపటి రోజున మీరు బయటకు వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా కూడా మీకు లాభదాయకంగా అయితే ఉండబోతుంది. మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామితో కావచ్చు, సరదాగా సినిమాలకు వెళ్ళటం, లేదంటే బయటకు వెళ్ళి చాలా వరకు మీరు కుటుంబ సభ్యులతో కానీ ఇంకేమైనా సరే చాలా వరకు మీరు మాట్లాడుకోవడం ఇలాంటివి అయితే జరగబోతున్నాయి. రేపు మీ జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉండే గొడవలు కూడా తగ్గబోతున్నాయని తెలుసుకోండి. ఈ రకంగా రేపటి రోజున మీ భాగస్వామితో అన్ని రకాలు కూడా ఉండబోతున్నారు. మీ మధ్య ఉన్నటువంటి భేదాపాయాలు కూడా తగ్గబోతున్నాయి. ఇక భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి రేపటి రోజు చాలా మంచి రోజు. అందరూ కూడా లాభం పొందేటువంటి అవకాశాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి. అయితే మరి మీ భాగస్వాములతో ఒక్కసారి చేతులు కలపడము, అలాగే వారికి అన్ని విషయాలు ముందే తెలియజేయడం వల్ల కూడా మీకు ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయండి. కాబట్టి వాళ్ళతో భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక రేపటి రోజున ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం కానీ మీ సమయం కూడా కొంచెం వృధా అవుతుంది. కాబట్టి చుట్టాలు వచ్చినప్పటికీ మీరు ఎంతవరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో అంతవరకే టైం స్పెండ్ చేసి మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. ఒకవేళ టైంని అంటే మీకు టైంకి మీ పనులు కాకపోవడం వల్ల కూడా రేపటి రోజున ఆ పని వాయిదా పడడం వల్ల మీలో తేనటువంటి ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి మీ సొంతం కాబోతున్నారు. కాబట్టి మీరు ఎంతగా మంచి ఆలోచనలు చేస్తారో మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంతే అద్భుతంగా ఆలోచిస్తుంది. కాబట్టి మీ గురించి ఆవిడ అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఆమెకి ఎంతో కొంత సమయం కేటాయించడం వల్ల వాళ్ళు రేపటి రోజున మీ పట్ల ఎంతో మంచిగా ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో మీతో అయితే చాలా గౌరవప్రదంగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీరు రేపటి రోజున చేసినటువంటి పనులు ఏమిటంటే భైరవుడి యొక్క ఆలయం కనుక మీకు దగ్గరలో ఉంటే ఒకవేళ భైరవుడి ఆలయంకి వెళ్ళి మీకు దగ్గరలో లేకపోతే కనీస శివాలయంలో కానీ రేపు మీరు పాలు ఇవ్వండి. అలాగే ఆ పాలు ఇవ్వడం వల్ల మీకు ఏదైనా కానీ అంటే దోషాలు కానీ ఏమైనా ఉంటే వెంటనే తగ్గిపోవడానికి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పాలను మీకు ఇచ్చి అభిషేకం చేయించుకునేంత వీలు లేకపోతే కనీసము గుడిలో పూజారికి ఇచ్చినా కానీ చక్కగా అభిషేకం చేయమంటే చేస్తారు. మీకు కావాల్సినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వారితో చెప్పడం వల్ల మీ పేరు మీద చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి కూడా చేస్తారండి. ఇక అలాగే రేపటి రోజున మీరు కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించి పనులు మొదలు పెడతారో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా రేపటి రోజున మీరు మాట్లాడడం కానీ వారితో టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారనమాట. అయితే రేపటి సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అయితే మీ ఇంట్లోకి మీ ఉద్యోగంలో సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఒక శుభవార్త అని చెప్పి కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తలు అయితే రేపు సాయంత్రానికి అయితే మీరు ఖచ్చితంగా ఉద్యోగం రావడం కానీ లేదంటే ఉద్యోగంలోనే మంచి ప్రమోషన్స్ రావడం కానీ ఇలాంటివి ఒక శుభవార్త అయితే మీరు వినడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం రెట్టింపు అవబోతుంది. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి. అలాగే రేపటి రోజున మీరు గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే దక్షిణామూర్తి యొక్క ఆలయం ఉంటే చక్కగా సందర్శించండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే సూర్య నమస్కారాలు చక్కగా ఉదయం సాయంత్రము వేళ అయితే మీ ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. ఉదయం అయితే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల
తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని కాసేపు ఒక్క 10 నిమిషాలైనా కానీ యోగా కానీ ధ్యానం కానీ చేసుకోవడము, మనసును ఆధ్యాత్మిక పరంగా మీ మనసును కొంచెం కాసేపు అటువైపు మరలించడం, భక్తి గీతాలను ఆలకించడము, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మీ మనసులో ఏదైనా ఒత్తిడి ఉంటే వెంటనే తెలియనటువంటి టెన్షన్స్ ఇవన్నీ ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. కాసేపు మీ మనసు అనేది తేలికపడుతుందనమాట. మరి తెలుసా అండి మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.